నమస్కారం సార్. మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు. ప్లీజ్ సార్. కూర్చోండి, వస్తాను. మీ కలం అద్భుతమైన ఆయుధం. దాని బలంతో పాత్రికేయుల పవరేంటో ఎప్పటికప్పుడు మీరు నిరూపించారు. జీవితకాలం అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూనే సాధారణ జీవన విధానానికి, నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధులై బతికారు. నిజమైన జర్నలిజానికి నిర్వచనం మీరు. మీ గురించి మా అందరికీ తెలుసు, కానీ నిన్న జరిగిన సంఘటనే అందరికీ పెద్ద కరెంట్ షాక్లా ఉంది. న్యాయశాస్త్ర చరిత్రలోనే ఇంతమంది మీద ఒకేసారి ఇలాంటి కేసు పెట్టడం బహుశా ఇదే మొదటిసారి. అసలు పోలింగ్ ఆఫీసర్ల మీద కూడా కేసు పెట్టడం ఏంటి సార్? ఇదంతా ఒకెత్తైతే అసలు మీ మీద మీరు కేసు వేసుకోవడం ఏంటి సార్? ఇంత ఆదర్శంగా ఉండే మీరు మందు కొట్టి ఓటేయడం ఏంటి సార్? నేను దాదాపు జీవితకాలం అవిశ్రాంతంగా శ్రమపడి ఇంక చాలు అని అన్నీ పక్కన పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుందామని నా సొంతూరుకొచ్చి బతుకుతున్నాను. కాని ఎక్కడా కళ్ల ముందు ఇన్ని అరాచకాలు జరిగిపోతుంటే నాకెందుకని కళ్ళు మూసు కూర్చోలేను కదా. అరే, ఎన్నికలంటే ఎన్ని కోట్ల మంది వ్యక్తుల భవిష్యత్తుకు సంబంధించింది, ఎన్ని వందల కోట్ల ఖర్చుతో కూడుకున్నది, ఎంత పెద్ద యంత్రాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం కదండి మనది. దాన్ని కాపాడుకునే బాధ్యత లేదండి మనకి. 5 ఏళ్లు మన నెత్తి మీద ఎక్కి తొక్కైన వాళ్ళెవరు, 5 ఏళ్లు మనల్ని అందరికంటే బాగా పాలించే వాళ్ళెవరు అని 100 సార్లు తూకం వేసుకుని మనకి మనమే ఎన్నుకోవడానికి వజ్రాయుధం అంత శక్తివంతమైనది, సుప్రీంకోర్టు జడ్జి తీర్పంత తిరుగులేనిది అయిన ఓటు అనే ఆయుధాన్ని, హక్కుని, బాధ్యతని రాజ్యాంగం మనకిస్తే చెయ్యాల్సింది ఏమిటండి? మన ఆయుధాన్ని సీసా మందుకు అమ్మేసుకోవడమా? నాయకుడేమో ఆయుధాలు పట్టుకెళ్లి జమ్మి చెట్టు మీద దాచిపెట్టేయడమా? దాంతో 5 ఏళ్ల పాటు మనందరం అస్త్ర సన్నాసుల్లా ఉండిపోవడమా? మరి మీరు కూడా మందు కొట్టేసి ఓటేశారు కదా సార్? అవును, అభ్యర్థులు పంచిన మందుని ఫుల్లుగా కొట్టేసి వేశాను. అదేం మెలిక? మీ మీద మీరే కేసు వేసుకున్నారు. అదేం మెలిక? ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మందు కొట్టేసి జనం ఓట్లు వేస్తున్నారండి మహాప్రభు అని మొరపెట్టుకుంటే సాక్ష్యం ఏది అని అడిగారు. అందుకే ఈసారి నేనే పెద్ద సాక్ష్యం. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు. అందుకే సంబంధితులందరి మీద కేసు వేశాను. ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నిక చెల్లదు, రీపోలింగ్ జరపాలి అని. అప్పుడైనా బాగా ఆలోచించి ఓటు వేయండి. విలువైన ఓటుని మద్యానికో, కరెన్సీ, కాగితానికో అమ్ముకోకండి. ఓటుని బాధ్యతగా వెయ్యండి, బానిసగా కాదు.